తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకవైపు భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తూ ఉండగా మరోవైపు స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోసారి సందడి చేస్తున్నారు. బాలీవుడ్ లో కూడా అప్పుడప్పుడు రిలీజ్లు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడి కంటే కూడా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేస్తున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన మురారికి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు ఫ్యాన్స్ మురారి రిలీజ్ ను ఓ పండగ మాదిరిగా సెలబ్రేట్ చేసుకున్నారు. థియేటర్లో అమ్మాయిల డాన్స్లు, అక్షింతలు ఇలా మామూలు హంగామా కాదు. నెట్టింట్లో ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మురారి సినిమా దాదాపు 5.5 కోట్ల వసూలు సాధించింది. అంతకు ముందు రిలీజ్ అయిన తన సినిమాల రికార్డులను మురారి ద్వారా మహేష్ బాబు బ్రేక్ చేశారు. అయితే మురారి రిలీజ్ వసూళ్ల రికార్డు బ్రేక్ చేయడం ఎవరి సాధ్యం కాకపోవచ్చు అనుకుంటూ ఉండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ తో ఆ రికార్డును బ్రేక్ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు, కుండపోత వర్షాల కారణంగా విజయవాడతో పాటు ముఖ్య పట్టణాలు, నగరాలు జలమయమయ్యాయి. అలాంటి జడివానలో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ మినిమం వసూళ్లైనా దక్కేనా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, గబ్బర్ సింగ్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో రికార్డు స్థాయి వసూలు నమోదయ్యాయి. బాక్స్ ఆఫీస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ కి 8.5 కోట్ల వసూలు నమోదయ్యాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. పవన్ కళ్యాణ్ కు జోడీగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ నటించారు. వరుసగా ఫ్లాప్లు చూసిన శృతి గబ్బర్ సింగ్ తో అప్పట్లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ తరువాత శృతి హాసన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అదే విధంగా సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా విందు భోజనంలా నిలిచింది. అప్పుడు ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ఇప్పుడు జోరువానలో కూడా అదే స్థాయి వసూళ్లను సొంతం చేసి రికార్డుల వర్షం కురిపించింది.